ముందుగా అందరికీ నమస్కారం. వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన వినాయక చవితి వ్రతానికి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం వినాయక స్వామి వ్రతాన్ని ఎలా ఆచరించాలో వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ సులభంగా అర్థం చేసుకొని ఈ పూజను ఆచరించేలా పూజా విధానం, అవసరమైన సామాగ్రి మరియు విధి విధానాలు అన్నీ దశల వారీగా మీకు వివరిస్తాను. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ముందుగా వినాయక చవితి పూజకు కావలసిన సామాగ్రి: పసుపు, విగ్రహం తయారీ కోసం కుంకుమ, గంధం, దీపారాధన కోసం ఒత్తులు, కొబ్బరికాయలు 2 లేదా 3, తమలపాకులు ఒక్కలు, పండ్లు, అరటిపండ్లు, ఇతర రకాల పండ్లు మీ వీలుని తగ్గట్టు, పువ్వులు, పూలదండలు, పత్రి 21 రకాల పత్రాలు అవసరం, లేకపోతే వీలైనన్ని సేకరించవచ్చు. కలశం కోసం చెంబు, అగరబత్తులు, కర్పూరం. దీపారాధన కుందులు, ఆవు నెయ్యి లేదా నూనె, ఒత్తులు, వినాయకుడి ప్రతిమ. నైవేద్యం: ఉండ్రాళ్ళు, కుడుములు, 3 లేదా 5 రకాల నైవేద్యాలు. ఇతర సామాగ్రి: అక్షింతలు, బెల్లం, తోరం, పంచామృతం, అగ్గిపెట్టె, ఆచమనం కోసం పంచపాత్ర, ఉద్దరణి. ఇప్పుడు మనం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వ్రత పూజా విధానము మొదలు పెడదాం. హరి ఓం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. దీపారాధనం కృత్వా, దీపమును వెలిగించి దీపమును గంధము, కుంకుమలతో అలంకరించి పుష్పములను, అక్షతలను దీపము దగ్గర వేసి దీపలక్ష్మికి నమస్కరించవలెను. భో దీప బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః అతస్త్వాం స్థాపయామ్యద్య మదజ్ఞానమపాకురు. ఘంటానాదం: ఆగమాదం తు దేవానాం గమనాదం తు రాక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతా హ్వనలాంఛనం. ఇది ఘంటానాదం కృత్వా, ఘంటానాదం చేయవలెను. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః. ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. పై మంత్రమును చెప్పుచు 3 సార్లు జలమును శిరస్సుపై చల్లుకొనవలెను. ఓం దేవీం వాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపాః పసవోపదంతి. దేవీం వాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపాః పసవో వదంతి. సానో మంద్రేషమూర్జ్వం దుహానా ధేనుర్వాగ స్మనుపనుష్టతైతు. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేం గ్రీయుగం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధువాని తిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం ప్రజామి శరణం హరిం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శ్రీ శచీపురందరాభ్యాం నమః. ఓం శ్రీ అరుంధతీ వశిష్టాభ్యాం నమః. ఓం శ్రీ ఇంద్రాజ్యష్టదిక్పల్
దిక్పాలక దేవతాభ్యో నమః. ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఓం శ్రీ గ్రామ దేవతాభ్యో నమః. ఓం శ్రీ కులదేవతాభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అవిఘ్నమస్తు. ఇప్పుడు ఆచమనీయం. నేను కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ అని 3 సార్లు అంటాను. అప్పుడు మీరు కలశంలోని నీటిని ఎడమ చేత్తోని కుడి చేత్తో పోసుకొని 3 సార్లు ఆ నీటిని స్వీకరించండి. తర్వాత గోవిందాయ నమః అన్నప్పుడు మళ్ళా ఒకసారి నీళ్లు తీసుకొని కింద వదిలేయండి. ఆచమ్యః. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఇప్పుడు మళ్ళీ నీళ్లు తీసుకొని ఓం గోవిందాయ నమః అంటూ నీళ్ళని పక్కన వదిలేయండి. మీరు ఓం ఓం అనుకుంటూ ఉండండి నేను చదివేటప్పుడు. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు భూతోచ్చాటనం. ఆపసర్పంతు ఏ భూతా భూమి సంస్థితాః ఏ భూతా విఘ్నకర్తారః తే నశ్యంతు శివాజ్ఞయా. ఉత్తిష్టంతు భూతపిశాచాః యయే తే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన పూజకర్మ సమారభే. పై మంత్రమును పఠించుచు అక్షతలను మండపముపై చల్లవలెను. ప్రాణాయామం. ఓం ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తస్తవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భవస్సువరోం. ఇప్పుడు సంకల్పం. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే మంగళే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః కృష్ణా కావేర్యోః ఈశాన్య మధ్యప్రదేశే స్వగృహే శోభనగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శార్వరీనామ సంవత్సరే ఏ సంవత్సరం అయితే ఆ సంవత్సరం పేరు దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్ధ్యాం తిథౌ స్థిరవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషాణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః మీ గోత్రనామాలు చెప్పుకొని తర్వాత మీ నామధేయ ధర్మపత్ని సమేతః అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం అష్టలక్ష్మి నిత్యనివాస సిద్ధ్యర్థం ఆదిత్యాది నవగ్రహ సంపూర్ణ అనుకూల్యతా ఫల సిద్ధ్యర్థం మనోభీష్టాఫల సిద్ధ్యర్థం సౌభాగ్య సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా ముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న
పరిసమాప్యార్థం శ్రీ మహాగణపతి పూజాం చ కరిష్యే తదంగ కలసారాధనం కరిష్యే కలసే గంధపుష్పాక్షతైః అభ్యక్ష్యః. ఇప్పుడు కలస పూజ. కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రితః కుక్షౌ తు సాగరః సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోద యజుర్వేద సామవేదో హ్యధర్వణః అంగైశ్చ సహితః సర్వే కలశాంబూసమాశ్రితః. ఓం ఆకలశేషు దావతి పవిత్రే పరిషిచ్యతే ఉగ్జేర్జ జ్యేష్ఠ వర్ధతే. ఓం అపోవా ఇదగం సర్వం విశ్వ భూతాన్యాపః ప్రాణవ అపః పసవ అపోన్న మాపోమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడ పశ్చందాగ్ శాపో జ్యోతిక్షాపో యజుక్షాప సత్యమాపః సర్వా దేవతా అపో భూర్భువస్సువరాపవోం. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలైస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీతి విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః. ఆయాంతు దేవ పూజార్థం దురితక్షయకారకాః. కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్షః దేవం ఆత్మానం చ సంప్రోక్షః. అద గణపతి పూజ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి పూజ నిర్విఘ్నంగా జరుపుటకై ముందుగా పసుపు గణపతిని పూజించవలేను. మనము ఏ పూజ ఏ వ్రతము చేసినా ముందుగా చేసే గణపతి పూజను ఇచ్చట కూడా ఆచరించవలేను. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవీం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రాహ్మణం బ్రహ్మణస్పత అనశ్చన్వ నుతిభిః సీదసాదనం. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతం సాఘం సాయుధం సావాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం అస్మిన్ బింబే శ్రీ మహాగణాధిపతి మావాహయామి స్థాపయామి పూజయామి. ప్రాణప్రతిష్ఠ. ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణ మిహనో దేహి భోగం. జో పశ్యేమ సూర్యమశ్చరంతమనుమతే మురళయా నస్వస్తి. అమృతాం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యదా స్థానముపహ్యయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. స్థిరో భవ వరోధో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి వక్రతుండ మహాకాయ కోటి సూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆసనం సమర్పయామి. పసుపు పచ్చని పుష్పము ఒకటి స్వామివారి వద్ద ఉంచండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోపాద్యం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నదీనాం చైవ సర్వాసాం మయా నీతం జలం శుభం అనేన స్నానమంత్రేణ మంత్రైర్వారుణ సంభవైః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణాత్వం లంబోదరహరాత్మజ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహణాదేవ సర్వజ్ఞ భక్తానామీష్టదాయక. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం
సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీచందనం సమర్పయామి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలియాం స్తుండులాన్ శుభాన్ గృహణా పరమానంద శంభుపుత్ర నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అలంకరణార్థమక్షతాన్ సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పై పూజయామి. ఇప్పుడు శ్రీ విఘ్నేశ్వర షోడశ నామావళి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పం సమర్పయామి. వనస్పత్యుద్భవై దివ్యై నానాగంధై సుసంయుతః ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. సాజ్యం త్రివర్తి సంయుక్తాం వహ్నినాయోజితం ప్రియం గృహణా మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం. భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాద్ఘోర దివ్యజ్యోతిర్మయోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. దీపధూపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహణ నైవేద్యం మయా దత్తం గణాధిప. ఓం భూర్భువస్సువః తస్తవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అమృత నైవేద్యం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రాహ్మణే స్వాహ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అమృత నైవేద్యం సమర్పయామి. మధ్య మధ్యే ఉదకపానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నేను ఈ ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ ఇలా అన్నప్పుడు 5 సార్లు నైవేద్యాన్ని స్వామివారికి చూపించి 6వసారి కొన్ని నీళ్లు చూపించి కింద వదిలేయండి. పూగీ ఫల సకర్పూరం నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూల దక్షిణాం సమర్పయామి. ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర సకలైస్తదా నీరాజనం మయా దత్తం గృహణా వరదో భవ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మంత్రపుష్పం. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవం. త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సల. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష వినాయక. అంటే నీవు తప్ప మాకు వేరే దిక్కు లేదు, కావున వినాయక నన్ను దయతో పలుమార్లు కాపాడుము అని ప్రదక్షిణ నమస్కారాలు చేయవలెను. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. పూజార్పణం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప. యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్యామి. యం శతమానం భవతి శతాయుః పురుషः సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రదమాన్యాసం తేహనాకం మహిమానస్సంత్ర చంత యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః
శ్రీమహాగణాధిపతం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం పునరాగమనాయ చ. ఇప్పుడు మనం పసుపు గణపతిని తయారు చేసుకున్నాం కదా, ఆ పూజ సమాప్తమైంది. ఇప్పుడు మనం కలశం పెట్టుకున్నాం, విగ్రహం పెట్టుకున్నాం. ఆ వినాయకుడికి పూజని ప్రారంభిద్దాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పూజా ప్రారంభం. వరసిద్ధి వినాయక పూజా విధానం. భవసంహిత పాపౌగ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజామహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్యం చతుర్భుజం పాసాం భూసదరం దేవం జాయే సిద్ధివినాయకం. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ జాయేత్తం విఘ్ననాయకం. జాయేంగజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. శ్రీ వినాయక వ్రతము అన్ని వ్రతములలో మేలైనది, కలిమి నొసగినది, శుభములనిచ్చునది కనుక సంసారమున చేర్చిన పాపరాశులను పోగొట్టుకొనుటకు సూర్యుని మడ్గి విఘ్నములనడి చీకటం బోగొట్టుకొనువాడును, ఒంటి కొమ్ము కలవాడును, చేట చెవులు కలవాడును, ఏనుగు మోము వాడును, 4 చేతులు వాడును, పాశము అంకుశము అనునాయుధంబులమును ధరించునువాడును, భక్తుల కోరికలు నొసగువాడును, బంగారు ఛాయ కలవాడును, గొప్ప మేను కలవాడును, సకల భూషణముల దాల్చినవాడునైన వరసిద్ధి వినాయకుడు నేను మనసున ధ్యానించుచున్నాను. శ్రీ వరసిద్ధి వినాయకం ధ్యాయామి. అత్రాగచ్చ జగద్వంద్య సురరాజ్యార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ. అంటే లోకములచే పొగడదగినవాడును, ఇంద్రాది దేవతలచే పూజింపబడువాడును, దిక్కులేని వారికి దిక్కును, అన్నిటికీ తెలిసినవాడును, పార్వతీదేవికి పుత్రుడైన ఓ సిద్ధ వినాయక నిన్ను ఆవాహం చేయుచున్నాను. శ్రీ వరసిద్ధ వినాయక స్వామిని నమః. ఆవాహయామి. మౌక్తికై పుష్ప రాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓ వినాయక, ముత్యములు, పుష్యరాగములు, నీలములు, పచ్చలు, వజ్రములు, గోమేధికములు మొదలగు మణుల చెక్కిన సొగసైన ఆసనము నొసగుచున్నాను. దీనిని నా ప్రీతికై గైకొనుము. శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నమః. ఆసనం సమర్పయామి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహణార్థం మయా దత్తం గంధపుష్పాక్షతైర్మ్యుతం. ఓ పార్వతీ పరమేశ్వరుల ముద్దుబిడ్డడా, నీకు మొక్కెదను. గంధము, పువ్వులు, అక్షతలతో కూడిన అర్ఘ్యము నొసగెదను, గ్రహింపుము. శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నమః. అర్ఘ్యం సమర్పయామి. గజవక్చాయ నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యాపాద్యం మయా దత్తం గృహణ ద్విరదాననా. ఓ సకల జనుల కోర్కులు నొసగు గజాముకుడా, నీకు నమస్కరించదను. నేను భక్తితో నొసగిన పాద్యమును గ్రహింపుము. పాద్యము అంటే కాళ్లకు కడుక్కోవడానికి నీళ్లు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నమః. పాద్యం సమర్పయామి. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహణ చమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో. దిక్కులేని వారికి ప్రాప సర్వము నెరిగినవాడా, దేవతా శ్రేష్ఠులచే పూజితుడా, ఓ ప్రభు, ఓ దేవ, నేనాచమును ఇచ్చుచున్నాను, పుచ్చుకొనుము. శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నమః. ఆచమనీయం సమర్పయామి. దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్యా నమోస్తుతే. ఓ ఏనుగు మోము దేవరా, నీకు నమస్కారము. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనెలతో కూడిన మధుపర్కము నొసగుచున్నాను, దీనిని పుచ్చుకొనుము. శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నమః. మధుపర్కం సమర్పయామి. స్నానం ఐచ్చై మతే దేవ గృహణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత. దీనుల పోషించువాడవు, సర్వజ్ఞుడవు, దేవతలచే పూజింపబడవాడవు అయిన ఓ గణనాయకుడా, పంచామృతములచే నీకు స్నానము చేయించదను, అనుగ్రహింపుము. శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నమః. పంచామృత స్నానం సమర్పయామి. అమృతములచే స్నానము చేయుట అనగా ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె లేక పంచదార, ఫలోదకము, ఇవి పంచామృతములనబడను. దీనితో అభిషేకం చేయనప్పుడు ఈ కింది మంత్రములను కూడా చెప్పుట కలదు. పాలు. అప్యాయస్య సమేతే
సమేతేతే విశ్వత సోమ వృష్యం గంగాది సర్వతీ జేర్భ్య ఆహృతైర మలైర్జలై స్నానం కురుష్వ భగవన్ను మా పుత్ర నమోస్తుతే. ఓ భగవంతుడా, ఓ పార్వతీపుత్రుడా, నీకు నమస్కరించదను. గంగాదేవి మొదలగు పుణ్యతీర్థములన్నిటి నుండి తెచ్చిన నిర్మలోదకములచే స్నానము చేయుము. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. శుద్ధోదక స్నానం కారయామి. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రద గృహణత్వం లంబోదరహరాత్మజ. భక్తులకు మేలొసగు పెద్ద బొజ్జగల ఓ శివపుత్ర, దేవతలకు ధరింపదగినవి చక్కనివి అయినవి ఈ మేటి ఎర్ర బట్టలను ధరింపుము. శ్రీ వరసిద్ధ వినాయక స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. రాజతం బ్రహ్మసూత్రం చ కాజ్ఞేయం చోత్తరీయకం గృహణాదేవ సర్వజ్ఞ భక్తానామీష్టదాయక. సర్వము తెలిసిన ఓ దేవ, భక్తుల కోర్కెలనొసగు ఓ గణాధిప, రజతముతో నిర్మించిన యజ్ఞోపవీతమును బంగారుమయమైన ఉత్తరీయమును గ్రహింపుము. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపరే పతేర్య సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యాం ప్రతిముఖ్య శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః చందవాగరు కర్పూర కస్తూరి కన్భుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓ దేవతలలో శ్రేష్ఠుడా, కస్తూరి కుంకుమ పువ్వు మొదలగు సుగంధ ద్రవ్యములు చేర్చిన గంధము పూసెదను, స్వీకరింపుము. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. గంధాంధారయామి. గంధద్వారం దురాదర్శ్యాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహో పహ్వాయే శ్రియం అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలియాం సండులాశుభాన్ గృహణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే. ఎక్కువ యానందముసగునట్టి ఓ ఈశ్వరుని పుత్రుడా, నీకు నమస్కారము. మంచి బియ్యముతో చేసిన అక్షతలను నొసగుచున్నాను, గ్రహింపుము. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. ఆయనేతే పరాయణే దుర్వా రోహంతు పుష్పిణీః హదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయిమే సుగంధాని చ పుష్పాణి జాతి కుందముఖాని చ ఏకవింశతి పత్రాణి సంగ్రహణ నమోస్తుతే. ఓం వినాయక. సువాసనగల జాజులు మొల్లలు మొదలగు పువ్వులతోనూ ముఖ్యముగా 21 అగు ఆకులతోనూ పూజించెదను, గ్రహింపుము. నీకు మ్రొక్కెదను. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పుష్పై పూజయామి. ఇప్పుడు అదాంగ పూజ. నేను చదువుతున్నప్పుడు మీరు ఓం అనుకుంటూ ఒక్కొక్క పువ్వుని స్వామివారికి సమర్పించండి. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. గుల్హౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జానునీ పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జంఘే పూజయామి. ఓం అగువాహనాయ నమః. ఊరు పూజయామి. ఓం హేరంబాయ నమః. కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గణానాదాయ నమః. నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః. స్కందౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. ఓం గజవక్త్యాయ నమః. వక్త్యం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః. నేత్రే పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. శిరః పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. సర్వాణిన్యాని పూజయామి. ఇప్పుడు ఏకవంశతి పత్ర పూజ. 21 ఆకులతో పూజ చేయాలి. నేను ఒక్కొక్క మంత్రం చదువుతూ ఉంటాను. మీకు ఆ పత్రం తెలిస్తే ఆ పత్రాన్ని వేయండి, లేదా ఏదైనా పత్రాన్ని వేస్తూ స్వామివారికి పూజ చేయండి. ఓం సుముఖాయ నమః. మాచీపత్రం పూజయామి.
ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాధిపాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. ఓం హారసునవే నమః దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఓం గుహగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి అంటే ఉత్తరేణి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి అంటే మామిడాకు. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి అంటే గన్నేరు. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి అంటే దానిమ్మాకు. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధూవారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాతీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః గణకీపత్రం పూజయామి. ఓం ఇవవక్త్యాయ నమః శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి అంటే రావిపత్రి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి అంటే మద్ది ఆకు. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి అంటే జిల్లేడాకు. ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజాం సమర్పయామి. ఇప్పుడు శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి నేను ఒక్కొక్క మంత్రాన్ని చదువుతూ ఉంటాను. మీరు మొదట ఓం అని లాస్ట్లో నమః అనుకుంటూ ఒక పువ్వునో ఆకునో స్వామివారికి సమర్పిస్తూ ఉండండి. ఓం వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం స్కందాగ్రజాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం పూతాయ నమః. ఓం దక్షాయ నమః. ఓం అధ్యక్షాయ నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం అగ్నిగర్భశ్చిదే నమః. ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః. ఓం వాణీప్రదాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వతనయాయ నమః. ఓం సర్వరీప్రియాయ నమః. ఓం సర్వాత్మకాయ నమః. ఓం సృష్టికర్త్యై నమః. ఓం దేవాయ నమః. ఓం అనేకార్చితాయ నమః. ఓం శివాయ నమః. ఓం శుద్ధాయ నమః. ఓం బుద్ధిప్రియాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం గజాననాయ నమః. ఓం ద్వైమాత్రేయాయ నమః. ఓం మునిస్తుత్యాయ నమః. ఓం భక్తవిఘ్న వినాశకాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం చతుర్బాహవే నమః. ఓం చతురాయ నమః. ఓం శక్తి సంయుతాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హరయే నమః. ఓం బ్రహ్మవిదే నమః. ఓం ఉత్తమాయ నమః. ఓం కాలాయ నమః. ఓం గ్రహపతయే నమః. ఓం కామినే నమః. ఓం సోమ సూర్యాగ్నిలోచనాయ నమః. ఓం పాశాంకుశధరాయ నమః. ఓం చండాయ నమః. ఓం గుణాతీతాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం అకల్మషాయ నమః. ఓం స్వయం సిద్ధాయ నమః. ఓం సిద్ధార్చిత పదాంబుజాయ నమః. ఓం బీజాపూర ఫలాసక్తాయ నమః. ఓం వరదాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం కృతినే నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం వీతభయాయ నమః. ఓం గదినే నమః. ఓం చక్రిణే నమః. ఓం ఇక్షుచాపద్రుతే నమః. ఓం శ్రీదాయ నమః. ఓం అజాయ నమః. ఓం ఉత్పలకరాయ నమః. ఓం శ్రీపతయే నమః. ఓం స్తుతిహర్షితాయ నమః. ఓం కులాద్రిభేత్రే నమః. ఓం జటిలాయ నమః. ఓం కలికల్మష నాశనాయ నమః. ఓం చంద్రచూడామణయే నమః. ఓం కాంతాయ నమః. ఓం పాపహరిణే నమః. ఓం సమాహితాయ నమః. ఓం ఆశ్రిత శ్రీకరాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం భక్తవాంఛితదాయకాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం కైవల్య సుఖదాయ నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం జ్ఞానినే నమః. ఓం దయాయుతాయ నమః. ఓం దంతాయ నమః. ఓం బ్రహ్మద్వేష వివర్జితాయ నమః.
ఓం ప్రమత్త దైత్య భయదాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం విబుధేశ్వరాయ నమః. ఓం రమాచితాయ నమః. ఓం విదయే నమః. ఓం నాగరాజ యజ్ఞోపవీతవతే నమః. ఓం స్థూలకంఠాయ నమః. ఓం స్వయంకర్త్యై నమః. ఓం సామఘోషప్రియాయ నమః. ఓం పరస్మై నమః. ఓం స్థూలదండాయ నమః. ఓం స్థూలతుండాయ నమః. ఓం అగ్రణ్యై నమః. ఓం ధీరాయ నమః. ఓం వాగీసాయ నమః. ఓం సిద్ధిదాయకాయ నమః. ఓం దుర్వాబిల్వప్రియాయ నమః. ఓం అవ్యక్తమూర్తయే నమః. ఓం అద్భుతమూర్తయతే నమః. ఓం శైలేంద్ర తనుజోస్తంగ కేల నుస్తుక మానసాయ నమః. ఓం స్వలావణ్య సుధాసారచిత మన్మద విగ్రహాయ నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం మాయినే నమః. ఓం మూషక వాహనాయ నమః. ఓం హృష్టాయ నమః. ఓం తుష్టాయ నమః. ఓం ప్రసన్నాత్మనే నమః. ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః. ఇప్పుడు అష్టోత్తరం పూర్తయింది. దశాంగం గుగ్గులోపేతం సుగంధి సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహణ వరదో భవ. ఓ పార్వతీపుత్ర, నీకు నమస్కారము. 10 అంగుళముల గలది గుగ్గిలము వేయబడిన పరిమళము కలిగిన మనస్సుకు సంతోషము చేయు ధూపము వేయుచున్నాను. పీల్చుము, నాకు వరముల నొసగుము. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధూపమాగ్రాపయామి. దూరసి దుర్వదుర్వంతం దుర్వతం యోస్మాన్ దుర్వతీతం దుర్వయం వయం దుర్వామహః. సాజ్యం త్రివత్తి సంయుక్తం వహ్నినా ద్యోతితం మయా గృహళామంగళం దీపమి సపుత్ర నమోస్తుతే. ఓం మహాపరమేశ్వరుని పుత్రుడా, నీకు మొక్కెదను. నెయ్యి పోసి 3 వత్తులు వేసి వెలిగించిన మంగళదీపము గైకొనుము. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. దీపం దర్శయామి. సుగంధాన్ సుకృతాం శైవ మోదకాన్ ఘృత పాచితాన్ నైవేద్యం గృహతాం దేవ క్షణముంగే ప్రకల్పితాన్. నేతి ఎందు భక్వము చేసిన శనగ పెసరల పప్పు పూర్ణము పెట్టిన కుడుములను మరి అనేక భక్ష్యభోజ్య లేహ్య చోష పానీయాదులతో కూడిన మహానివేదన చేయుచున్నాను. ఓ వినాయకుడా, ఆరగింపుము. భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోషం పానీయమేవ చ ఇదం గృహణ నైవేద్యం మయా దత్తం వినాయక. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. మహానైవేద్యం సమర్పయామి. మధ్య మధ్యే పానీయం సమర్పయామి. హస్తప్రక్షాళనం సమర్పయామి. పాదప్రక్షాళనం సమర్పయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పూగి ఫల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. సదానందద విఘ్నేశ పుష్కలాని ధనాని చ భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకృష్వ వినాయక. సత్పురుషులకు సంతోషము కలిగించు ఓ వినాయక. విఘ్నేశ, భూమి అందున్న మా వందనములను గ్రహింపుము. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. సువర్ణ పుష్పం సమర్పయామి. ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర సకలైస్తదా నీరాజనం మయా దత్తం గృహణ వరదో భవ. కర్పూరపు ధనుకులను నుంచి వెలిగించిన నీరాజనము గ్రహింపుము. శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు దుర్వాయుగ్మ పూజ అంటే గరిక పూజ. నేను ఒక్కొక్క మంత్రం చదువుతూ ఉంటాను. మీరు ఓం నమః అనుకుంటూ ఒక్కొక్క గరికని స్వామివారికి సమర్పించండి. ఓం గణాధిపాయ నమః. దుర్వాయుగ్మం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. దుర్వాయుగ్మం పూజయామి. ఓం అగువాహనాయ నమః. దుర్వాయుగ్మం పూజయామి. ఓం వినాయకాయ నమః. దుర్వాయుగ్మం పూజయామి. ఓం ఈశపుత్రాయ నమః. దుర్వాయుగ్మం పూజయామి. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. దుర్వాయుగ్మం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. దుర్వాయుగ్మం పూజయామి. ఓం ఇవవక్త్యాయ నమః. దుర్వాయుగ్మం పూజయామి. ఓం మూషికవాహనాయ నమః. దుర్వాయుగ్మం పూజయామి. ఓం కుమారగురవే నమః. దుర్వాయుగ్మం పూజయామి. ఇప్పుడు గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర గణాసన వినాయకే స తనయ సర్వసిద్ధిప్రదాయక
ఏకదంతైకవదన తదా మూషికవాహన కుమారగురవే తుభ్యో మర్పయామి సుమంగళీం. ఓ గణాధిప, పార్వతికి పుత్రుడా, పాపముల నాశనము చేయువాడా, పరమేశుని పుత్రుడా, అన్ని కోరికల నొసగువాడా, ఒంటి కొమ్మువాడా, ఏకవదనుడా, మూషకము మొక్కువాడా, నెక్కువాడా, కుమారుని ఎన్ను ఎగువాడా, నీకు మంత్రపుష్పము సమర్పించుచున్నాను. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణం కరిష్యామి సతతం. మోదక ప్రియా నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ప్రసీద దేవదేవేశ ప్రసీద గణనాయక. ప్రదక్షిణం కరో మీసపుత్ర విఘ్నేశ సర్వదా. ప్రదక్షిణం కరోమి త్వా మమ త్వాం సన్నిధౌ భవ. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష వినాయక. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అగ్యం గృహణ హే రంభ సర్వభద్రప్రదాయక. గంధపుష్పాక్ష తైర్యుక్తం పాత్రస్థం పాపనాశన. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పునరార్ఘ్యం సమర్పయామి. నమస్తుభ్యం గణేశాన నమస్తే విఘ్ననాశన. ఈప్సితం మే వరం దేహి పరత్రాచ పరాం గతిం. ఓం గణాధిప, విఘ్నములు పోగొట్టువాడా, నీకు మొక్కుచున్నాను. నాకు కరిగిన కోర్కెలను పరలోకమున నుత్తమ గతిని నొసంగుము. వినాయక నమస్తుభ్యం సతతం. మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఎల్లప్పుడూ కుడుములనందు ప్రియమైన వాడవగు వినాయక, నీకు నమస్కారము. ఓ దేవ, నీవెల్లప్పుడూ నా కార్యములకు విఘ్నములు లేకుండా అనుకూలము చేయుము. ఇది ప్రార్థన అని వినాయకునికి ప్రార్థన చేయవలేను. గణేశ ప్రతిగృహ్ణాతు గణేశో వై దదాతి చ. గణేశస్తారకో బాభ్యాం గణేశాయ నమో నమః. ఈ వాక్యము వాయనమిచ్చు వాళ్ళు చెప్పవలేను. వినాయకస్య ప్రతిమాం వస్త్రయుగ్మసమన్వితాం తుభ్యాం దాస్యామి విప్రేంద యథోక్త ఫలదో భవ. ఓ బ్రాహ్మణోత్తమ, దోవతుల జోడుతూ కూడా వినాయకుని ప్రతిమను నీకు వసుకుచున్నాను. శాస్త్రోక్తముగా ఫలము నొసగుము. ఈ శ్లోకము చెప్పి వినాయకుని ప్రతిమాదానము చేయవలేను పూజానంతరం. ఇప్పుడు పూజా విధానం సంపూర్ణమైంది. కథ ప్రారంభిస్తాను. కొంతమంది కథ చెప్పుకున్న తర్వాత నైవేద్యము, వాయనము, మిగతా నేను ఏవైతే చదివానో అవన్నీ చేస్తారు. కొంతమంది ఇవన్నీ చేసిన తర్వాత నైవేద్యం పెట్టి కథ కంప్లీట్ చేస్తారు. మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కథ ప్రారంభించబోతున్నాను. కొడుతూ అక్షతలను చేతిలోకి తీసుకొని కొడుతూ కథ వినండి. వినాయక వ్రత కథ. పూర్వకాలంలో గజాసురునకు ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని కుక్షిలో అంటే కడుపులో ఉండిపోయాడు. శివుని జాడలేక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. అప్పుడు బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుల వాని వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించిన వాడే ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు ఆ గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు, గజాసుర, పరమశివుడు లేక ముల్లోకాలు అల్లాడిపోతున్నవి, నీవు నీ కుక్షియందు నిక్షింప చేసుకున్న శివుణ్ణి తమకిమ్మని కోరుకున్నారు. మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు. నంది తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చి శివుణ్ణి పరిగ్రహించాడు. అంతటా ఆ గజాసురుడు శివ, నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చి నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకుంటాడు. సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు. బ్రహ్మ, విష్ణు, శివ, ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు. వినాయకుని జననం. పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారైంది. తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశ్శక్తి వల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది. గజాసురుని నుండి విముక్తిని పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలకు వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు.
తాను ఈ కైలాసానికే అధిపతినని, పార్వతీ భర్తనని చెప్పాడు శివుడు. నువ్వెవ్వరివైనా వెళ్ళడానికి వీల్లేదన్నాడు ఆ బాలుడు. వాద ప్రతివాదాలు పెరిగాయి. పట్టుదల పెరిగి శివునికి కోపం వచ్చింది. ప్రమదగణాలను కూడా ఆ బాలుని ముందు ఓడిపోయారు. ఓపిక తాళలేక శివుడు త్రిశూలంతో బాలుడి శిరస్సుని ఖండించాడు. పార్వతి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డణ్ణి చూచి, నాదా, పసివాణ్ణి ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించింది. శివుని మనస్సు అర్ఘ్యమయ్యింది. తన తొందరపాటుకు చింతించాడు. నీ బిడ్డణ్ణి బ్రతికిస్తానని పార్వతీకి మాట ఇచ్చాడు. వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పరున్న వాని శిరస్సును తెమ్మన్నాడు. ఆ పరివారం ముల్లోకాలు గాలించారు. ఎక్కడా ఏ ప్రాణి కూడా దొరకలేదు. వెదకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకొని మరణస్థితిలో ఉన్నాడు. ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని మొండానికి అతికించి సజీవుణ్ణి చేశారు. పార్వతి ఆనందించింది. వినాయకుణ్ణి గజముఖం గలవాడని, గజాననుడని, వినాయకుడని, లంబోదరుడని పరిపరి నామాలతో పార్వతీ తనయుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకున్నది. వినాయకునికి ఆధిపత్యము. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతడు మహాబలశాలి. ఒకనాడు మునులు, దేవతలు పరమేశ్వరుణ్ణి, దేవా, విఘ్నములకు అధిపతి కావాలని కోరారు. అందుకు వినాయకుడు, కుమారస్వామి ఇద్దరూ విఘ్నాధిపత్యమును పోటీ పడ్డారు. అంతట శివుడు, నాయనలారా, ఈ ముల్లోకాల్లో గల పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నా యొద్దకు ఎవరు వచ్చెదరో వారికే విఘ్నాధిపత్యము ఇచ్చెదనని పలుకగా కుమారస్వామి తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరను. గజాననుడు, తండ్రి నా అసమర్థను చాటుటకు ఇట్లా ఆనతి యగునా అని వేడుకొనగా అంతటా పరమేశ్వరుడు దయాళుడై నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సమస్త నదులయందు స్నానమాచరించిన ఫలం కలుగునని చెప్పగా ఆ గణపతి కైలాసమునే ఉండి నారాయణ మంత్రం జపించుచు తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేయగా కుమారస్వామికి తాను వెళ్లే నదులకు గణపతి ముందుగానే వెళ్ళి స్నానాదులు ఆచరించి ఎదురు వస్తుండేవాడు. తన అజ్ఞానానికి చింతించిన వాడే కైలాసమునకు వచ్చి, తండ్రి, నా అజ్ఞానమునకు మన్నించి గణపతికే విఘ్నాధిపత్యము నొసంగవలేనని వేడుకొనెను. అంతటా పరమశివుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడి గణపతికి విఘ్నాధిపత్యం ఒసంగెను. ఆనాడు దేశస్థులు విఘ్నేశ్వరుణ్ణి తమ శక్తి కొలది కుడుములు, ఉండ్రాళ్ళు, టెంకాయలు, పళ్ళు మొదలగు భక్ష్య భోజ్యములతో యథాశక్తి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను భుజించి మిగిలినవి తన వాహనమైన మూషికమునకు ఇచ్చి మిగిలినవి చేత పట్టుకొని భుక్తాయాసముతో కైలాసమునకు వచ్చి మాతాపితృలకు పాదాభివందనం చేయ సంకల్పించగా ఉదరము సహకరించక నానావస్థలు పడుచుండగా శివుని శిరస్సు యందున్న చంద్రుడు చూచి పకపకా నవ్వాడు. గణపతికి కోపం వచ్చి తన దంతపు కోరను విరిచి చంద్రుని మీదకు విసిరాడు. ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రునిలో ఈనాటికి ఉన్నది. ఆవేశంతో ఊగులాడుతున్న వినాయకుడి పొట్ట చిట్లింది. దేవతలు శివాభరణమైన నాగుపాముతో బొజ్జను కుట్టారు. కుమారుడి పరిస్థితిని పార్వతి ఉగ్రురాలై చంద్రుణ్ణి చూచి, ఓరి చంద్ర, నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనపడ్డాడా? అందగాడనుకుంటువా? నిన్ను చూచిన వారుండకుందురుగాక. కాదని చూచిన వారికి నీలాపనిందాలు కలుగుతాయని శపించింది. ఆ జగన్మాత శాపానికి చంద్రుణ్ణి చూడకుండా ఉండడం ఎవరికీ సాధ్యం? ఎవరికీ ముఖం చూపలేక, ఎవరు తమ ముఖం చూడక చంద్రుణ్ణి ఎక్కడన్నా దాక్కుంటే దివారాత్రులు ఎలా జరుగుతాయి? జనులు ఎలా జీవిస్తారు తల్లి? చంద్రుడి కోసం కాకపోయినా లోకాలను సంరక్షించటందుకైనా నీ శాపాన్ని ఉపసంహరించు అని దేవతలు ప్రార్థించారు. దేవతలారా, మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాక శాపం తప్పదు. శాప ప్రభావం పడకుండా తరుణోపాయం చెబుతాను. గుర్తు కలిగి మసులుకోండి. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి పూజాక్షతలు శిరస్సున చల్లుకున్న వారికి ఎట్టి నీలాపనిందలు రావని వరమిచ్చింది. ఈ విషయాన్ని విస్మరించినా అలక్ష్యం చేసినా ఎట్టి వారికైనా నీలాపనిందలు తప్పవు. ఈ విషయాన్ని గమనించకపోవడం వలనే శ్రీకృష్ణుడు ఋషిపత్నులు అపనిందల పాలయ్యారు. ఒకానొకప్పుడు సప్త మహర్షులు యజ్ఞాన్ని తలపెట్టారు. యజ్ఞగుండం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణం చేస్తున్నారు. అలా ప్రదక్షిణ చేస్తున్న ఋషిపత్నులను చూచి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు. ఇది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించి భర్త వ్యామోహాన్ని తీర్చడానికి తాను అరుంధతి తప్ప తక్కిన ఋషిపత్నుల రూపం ధరించి పతికి ప్రమోదాన్ని తీర్చింది. అగ్నిదేవునితో ఉన్నవారు తమ తమ భార్యలే అని ఋషులు కోపగించి వారిని వెడలినారు.
పార్వతి ఇచ్చిన శాపాన్ని మరిచి ఋషిపత్నులు చంద్రుణ్ణి చూడటం వల్ల వారికి అపనింద కలిగించి దేవతలు ఋషిపత్నులు దుస్థితిని పరమేశ్వరునికి చెప్పగా శివుడు జరిగిన దానిని ఋషులకు వివరించి వారిని స్వస్థ చిత్తులను చేసి ఋషిపత్నులను సంరక్షించాడు. ఇప్పుడు సమంతక మనోపాఖ్యానము. పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాలకడవలో చంద్రుణ్ణి చూసి నీలాపనిందల పాలయ్యాడు. సత్రాజిత్తు అను రాజు సూర్యుని అనుగ్రహంతో శమంతకమణిని పొందాడు. ఆ శమంతకమణి రోజుకు 1000 మణుగుల బంగారాన్ని ఇస్తుండేది. ఆ మణిని తనకిమ్మని ఆ రాజును శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు. ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ఆ శమంతకమణి హారాన్ని మెడలో వేసుకొని అడవికి వేటకు వెళ్ళాడు. అతన్ని ఒక సింహం వధించి ఆ హారాన్ని అపహరించింది. ఆ సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూశాడు. ఆ మణిని తన కుమార్తెకు కానుకగా ఇస్తే సంతోషిస్తుందని దాన్ని కోరికై ఆ సింహంతో పోరాడి దానిని వధించి హారాన్ని తీసుకుపోయాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి శమంతకమణిని అపహరించాడని సత్రాజిత్తు తలచి లోకమంతా ప్రచారం చేశాడు. ఈ వార్త కృష్ణుడి చెవిన పడింది. తనకి నీలాపనింద ఎందువల్ల కలిగిందని ఆలోచించి క్షీరభాండంలో చంద్రుణ్ణి చూడటం వల్ల కలిగిందని గ్రహించుకున్నాడు. ఆ నింద నుండి బయటపడడానికి శమంతకమణిని వెతకడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ గల సింహం జాంబవంతుల అడుగుజాడలను చూచి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు. ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనపడిన శమంతకమణిని చూశాడు. దానిని తీసుకొనబోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో కలపడ్డాడు. అహోరాత్రులు హోరాహోరీగా చెట్లతోనూ గదాగతాలతోనూ 18 రోజులు యుద్ధం చేశారు. తుదకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసినది త్రేతాయుగములో శ్రీరాముడేనని గ్రహించి శమంతకమణిని శ్రీకృష్ణుడికిచ్చి తన కుమార్తెయకు జాంబవంతితో వివాహం చేశాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగిన సంగతంతా చెప్పి ఆ శమంతకమణిని వానికిచ్చి వేశాడు. సత్రాజిత్తు తన పొరపాటున తొందరపాటుకి తెలుసుకున్నవాడే ఆ మణితో పాటు తన కుమార్తెకు సత్యభామను కృష్ణునికిచ్చి వివాహం చేశాడు. ఇదంతా చతుర్దశి నాడు క్షీరభాండంలో చంద్రుణ్ణి చూచిన ఫలమని తన వారందరకు చెప్పాడు శ్రీకృష్ణుడు. సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్థి నాడు తమ శక్తి కొలది యథాశక్తి పూజించి పూజానంతరం అక్షతలను శిరస్సున వేసుకున్న నీలాపనిందలు కలుగక సకలైశ్వర్యాలను పొందుదురు. పూర్వం ఈ వ్రతమును సీతాదేవిని వెతుకునప్పుడు శ్రీరాముడును, వృత్రాసురుని వధించుటకు ఇంద్రుడును, గంగను భూమికి తెచ్చుటకు భగీరథుడును, అమృతోత్పాదనము చేయునప్పుడు దేవాసురులను, కుష్ఠువ్యాధి నివారణ సాంబుడు తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకై ధర్మరాజును చేసి సకల విజయములు సాధించారు. కనుక మీరందరూ కూడా యథాశక్తి వినాయకుణ్ణి పూజించి అక్షతలను తలపైన వేసుకొని నీలాపనిందలు కాకుండా సుఖంగా సంతోషంగా మీ కుటుంబాలతో ఉంటారని భావిస్తూ ఇక సెలవు.